అయితే శేఖర్ చాలా మంచి క్వశ్చన్ అడిగిండు. మరి ఫైబర్ ఆప్టిక్ ఆడబెడుతున్నాడు కాబట్టి. అయితే శేఖర్ ఇప్పుడు స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ముందున్నది క్లాత్. ఓకే డన్. దానికి ఒక మార్కింగ్ వేయండి. ఓకే హలో హలో అర్థమైంది. గట్ట మార్కింగ్ వేయండి అఖిల్. ఓకే ఓకే. స్ట్రక్చర్ కనబడకుండా రెడ్ కలర్ వేసి ఇదంతా ఫైబర్ ఆప్టిక్స్ ఉన్నది బై, మిగతాదంతా నల్ల పట్టుంది, ఏం లేదన్నాడు. లోపలంతా డొల్లా అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ అటుపక్క ఇటుపక్క గోడలు కూడా తెల్లగా ఉంటాయి కదా. గోడలు ఎక్కడ ఉన్నాయి? గోడలు ఇక్కడ గోడలు. అది ఎట్లా బంద్ చేస్తున్నాం? అది బంద్ చేస్తున్నాం. ఆ స్టేజ్ ఉంది ముంగర. అరే రే 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 గా గోడ సైజ్ కొడుతున్నా పై. ఏ గోడ సార్? 4 గోడలు ఉన్నాయి, లెఫ్ట్ రైట్. గోడ అది కూడా బంద్ చేయాలి. అన్ని పని చేస్తా. అర్థమైందా నీకు? అఖిల్ శేఖర్ నువ్వే చేయి. ఇది అఖిల్ చూడలే కాబట్టి నాకు అర్థం కాదు. ఓకే ఇది నువ్వు చేస్తున్నావు. రాసుకో పేపర్ మీద. బ్లాక్ మాస్కింగ్ అవుట్ లైన్ శేఖర్ రాసుకోండి. ఓకే మళ్ళీ కదా ఏమైంది ఇంకా నెక్స్ట్? ఇదంతా రంగులు పనిచేస్తాయి. ఇంత గలీజ్ రంగులు అవి. ఆ చెట్లు తొక్క అంతా ప్రొడక్షన్ వాల్యూ లేదు. ఏ రాజశేఖర్ మనం చేసేటప్పుడు ఎట్లుండేది అది? దాని డిజైన్ అంతా ఈ వాల్స్ అన్ని కట్ చేయాలి. ఇవి ఇట్లనే ఉంటాయి కదా. అవి తీపియాలి కదా, తీస్తుంది మళ్ళీ కదా. దేవి గారు చూడండి, తీపియాలా? ఇవన్నీ తీపియాలని చెప్పాలి. ఓకే డన్. ఒకటి తీపిలేదు అనుకో, దానికి కూడా ఫైబర్ ఆప్టిక్స్ పెట్టమనాలి. రాయండి, ఇది పాయింట్. బాగుంది ఐడియా. హలో హలో మైక్ టెస్టింగ్. ఓకే రాసుకుంటున్నాం. ఇప్పుడు ప్లే చేసి ఆపాలి. ఆపగలుగుతారా? ఆపుతా. ప్లే చేసి ఆపాలి. కెమెరా కింది కొద్దిగా రాగానే తిరుగుతుంది. అది ప్లే చేయి తిరుగుతుంది అది. అయ్యా ఆపు. అప్పుడు ఇప్పుడు ఈ రౌండ్ స్ట్రక్చర్ ఉందా? ఈ రౌండ్ రాయిలో ఈ రౌండ్ మిడిల్ దా. వీడికి ఎప్పుడు కూడా పక్కింటి దగ్గర ఉంటుంది. 2 రౌండ్ స్ట్రక్చర్లు ఉన్నాయి. మీరు ఏది చెప్తే దాన్ని బట్టి చెప్తా. ఇప్పుడు ఈ రౌండ్ స్ట్రక్చర్ లాగానే అక్కడ ఇంకో రౌండ్ స్ట్రక్చర్ ఉంది సెంటర్లలో, అవునా? అవును. అది బాసుదా చేస్తుండు, ఒక పెద్ద షాండ్లియర్, అవునా? అవును. దాంట్లో లైట్లు పెడుతుండు బాసుదా, అవునా? అవును. ఇప్పుడు దాంట్లో మనము కొద్దిగా టెక్నోగా చేయొచ్చు, లేదా ఆర్టిస్టిక్ గా చేయొచ్చు, లేదా వింటేజ్ గా చేయొచ్చు. వింటేజ్ అంటే ఏంటి చెప్పు శేఖర్? పాతకాలం. సరే నేను చెప్తాను. వింటేజ్ అంటే ఇప్పుడు పాత అంబాసిడర్ కార్ మీద పోతున్నావు అనుకో, ఆడేంద్ర వింటేజ్ కార్ లో పోతున్నావు అంటారు. అర్థమైందా నీకు? హలో హలో మైక్ టెస్టింగ్. అర్థమైంది. అయితే అట్లా వింటేజ్ గా చేద్దామా, మోడర్న్ గా చేద్దామా, ఆర్కిటెక్చర్ గా చేద్దామా, క్లాసిక్ గా చేద్దామా అనేది బాసుదారు డిస్కస్ చేయాలి. అయితే ఆ స్ట్రక్చర్ పెట్టిన తర్వాత ఇప్పుడు చుట్టుపక్కల ట్రస్ కావడుతుంది చూసినావా? అవును. హలో హలో మైక్ టెస్టింగ్. సేమ్ ఇప్పుడు ఇక్కడ జాయింట్ కాలేదు, అక్కడ మొత్తం జాయింట్ అవుతుంది. ఓకే డన్. సో ఆ ఏరియాలో ఇది ఒకటే ట్రస్ ఉంటది. ఆ మెయిన్ హాల్ లో ఇది ఒకటే ట్రస్ ఉంటది. ఈ ట్రస్ మీద నుంచి అన్ని లైట్లు పోతాయి. అన్ని సైడ్లో పోతాయి. అన్ని డైరెక్షన్స్ కి లైట్స్ పోవాలి.
ఇప్పుడు రైట్ సైడ్ లో బార్ ఉందా ఇక్కడ? ఇక్కడ ఉంది బార్. అక్కడ బార్ ఉందా? లెఫ్ట్ సైడ్ లో ఏముంది ఇక్కడ? ముందు ముందు లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏముంది? లెఫ్ట్ ఈ ఏరియాలో లెఫ్ట్ సైడ్ డైనింగ్. చెప్పడు కదా స్వాతి రాజు చెప్తుంది. డైనింగ్ సార్, మీరు ఇక్కడ అంటున్నారా లోపల గురించి మాట్లాడుతున్నారు? మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. చెప్పండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎట్లయితే లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఉందో, రైట్ సైడ్ బార్ ఉందో, అక్కడ కూడా సేమ్ అట్లాగే ఉంది. అవునా? ఓకే డన్. ఇప్పుడు ఎదురుగా ఎట్లయితే స్టేజ్ ఉందో అక్కడ కూడా సేమ్ స్టేజ్ ఉంది. అవునా? అవును. హలో హలో. అవును. కోపం కాదు ప్లీజ్ ప్లీజ్ ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే నువ్వు నిల్చున్నావో కెమెరా పట్టుకొని, అక్కడ మెజనైన్ ఉంది. మెజనైన్ అంటే ఏంటిది? ఇంట్లోపలనే ఇంకొక చిన్న అటక. అర్థమైందా నీకు? సజ్జలు అంటారు పాతకాలంలో. షెల్ఫ్లు వేరు, సజ్జలు వేరు. వామ్మో. ఎంత మాత్రం లేదు. నవ్వుతూ అనేస్తుంది నాకు పాపిస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది మెజనైన్ ఉంది ఇక్కడ. ఈ మెజనైన్ మీదకి వెళ్ళి కూడా చూడొచ్చు, అంటే సజ్జ మీద ఎక్కి చూడొచ్చు. ఏం చెప్తున్నారు? అవునా? అర్థమైంది. సో ఈ సెటప్ కి ఆ సెటప్ కి తేడా ఉందా? ఉంది. ఏముంది? అది పైకి ఎక్కి చూసేటప్పుడు కూడా కళ్ళకు గుర్తొస్తుంది కదా. ఇక్కడ మెజనైన్ ఉంది, రైట్ సైడ్ లో మెజనైన్ ఉంది. ఎక్కడ? బార్ దగ్గర. లెఫ్ట్ సైడ్ మెజనైన్ ఉందా? లెఫ్ట్ సైడ్ లో మెజనైన్ ఉందా? లెఫ్ట్ సైడ్. అరే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్. అదే లాస్ట్ ఫీచర్ వాళ్ళు ఉంటారు కదా. అదే లెఫ్ట్ సైడ్ చేయి పెట్టరాదు. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉందో? లెఫ్ట్ ఇక్కడ. ఆ ఏరియాలో మెజనైన్ ఉందా అని అడుగుతున్నా. లేదు. డైనింగ్ ఏరియా, బఫెట్ ఏరియా. ఇది ఏందో నాకు అర్థం కాలేదు. ఇది మిడిల్ అర్థం కాలేదు. ఈ మిడిల్ ఏంటిది? బాక్స్ ఉంది కదా. సరే, ఇప్పుడు దాని ముందరికి వెళ్ళు, బార్ ఏరియాకి వెళ్ళు. బార్ ఏరియాకి ఇది వెళ్ళురా. అంటే బార్ అంటే ఏంటా నువ్వు? ఇది బార్. సైడ్ కి లాంగ్ సిట్టింగ్ ఉంది కదా, చూసి అంటుంది. ఇది ఇప్పుడు మెట్లున్నాయాడా? ఈ మెట్లున్నాయా అంటే పైకి ఎక్కచ్చు. మరి ఆడ మెట్లున్నాయా? చూసినావా? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేదంటే కిందికి ఉంటుందా పైన ఉంటుందా? ఓకే, అర్థమైంది. అమ్మా చూసినావా? అరే సార్, నాకు చెప్పలేరు, ఏం చేయలేరు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. మన లొకేషన్ పోయినాము కదా, ఆడ ఈడ స్ట్రక్చర్ పెట్టిండ్రు. ఈడ పెట్టిండ్రా? పెట్టలే. హలో హలో. ఓకే, ఆ వీడియో పెట్టు. పెట్టండి. పెడుతున్నా. సీన్ రాలే ఇంకా. సీన్ రాలే. ఇది కాదు లోపల పోయిన వీడియో. ఇంకా ఫార్వర్డ్. ఇప్పుడు చూడు, ఇది స్టేజ్. లెఫ్ట్ సైడ్ అంతా డైనింగ్ ఏరియా. అవునా? అవును. ప్లే చేయి. ఎదురుగా స్టేజ్. రైట్ సైడ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ఉందా లేదా? ఉంది. సో ఇది బార్ ఏరియాలో మెట్లు వస్తాయి. అవునా? ప్లే చేయి. స్ట్రక్చర్ ఉందా? అయిపోయింది. ఆపండి. అర్థమైంది. స్ట్రక్చర్ వస్తుంది, పైకి వెళ్తారు. అది ఆపినాం.
సరే ఇప్పుడు మీకు అర్థమైందా? మెజరైన్ ఎక్కడైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ పెట్టేసారు. సో నాకు తెలిసి డైనింగ్ ఏరియాలో లేదు మెజరైన్. ఉందా లేదా? లేదు. రాయ్ తుక్కు రక్తే नहीं है. So everybody is on the same page. Yes, sir. Yes, sir. हाँ? Same page. Yes, sir. अभी आगे बढ़ो. Go to that video, other video. Next video. కాదు రా, the old video what you are watching. పాతదా? ఓకే. ఏంద్రా ఏం కాదు? ఏదో ఆఫీస్లా ప్లే. ఇప్పుడు సేమ్ ఇట్లా గోల్ బాక్స్ టెస్ట్ ఉంటుంది, కాకపోతే కనెక్టెడ్ ఉంటది. అవునా? అవును. ఓకేనా? సో శేఖర్ దీని మీద నువ్వు లేఅవుట్ మీద డిజైన్ చేస్తున్నావు, ఇదంతా బ్లాక్ మాస్కింగ్ కావాలరా బాయ్ అని చెప్తున్నావు. అదే నీకు. ఓకే, అడుగుతా. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు చూస్తుంటారు ఈ రౌండ్ దాంట్లో? ఒక అమ్మాయి వస్తుంది. హలో మైక్ టెస్టింగ్. ఒక అమ్మాయి వస్తుంది. ఒక लेडी आर्टिस्ट है आप। तो उसके लिए लाइटिंग करने के लिए इधर पूरे लाइटा है, शार्पिया है, सब कुछ है बराबर. हेलो ఉన్నాయి. हाँ, तो 4 साइड से 4 लाइट डालेंगे तो वो चमक गया. बराबर. हाँ सर. बराबर. अभी शैखर तुम उसको पूछना, सर ये फूल निकालेंगे या नहीं निकालेंगे? अगर निकालेंगे तो ऊपर क्या रहेगा? ये पूछना चाहिए ना तुम लोग. शेखर. हाँ सर. बोलना यार, बात करना यार. మాట్లాడుతున్నా. శేఖర్ ఆలోచిస్తున్నావా? ఓకే, ఆలోచిస్తు. అయితే అక్కడ అడుగు, సార్ ये फूलों को ये फूल निकाल के इधर भी ऑप्टिकल फाइबर लगाए तो अच्छा है ना? ఓకే అన్నా మనకు ఎట్లుంటది? अच्छा है राय. अच्छा है. ఓకేనా శేఖర్ నీకు? ఓకే సార్. అఖిల్ నీకు ఓకేనా? ఓకే. స్వాతి నీకు? Not okay. నీకు ఓకేనా? నాకా? ఎందుకు? అక్కడ క్యాండిడేట్స్ వచ్చేవారు కదా. అక్కడ ఎందుకు ఇచ్చా షాన్లియర్లు? ఇక్కడ ఏం రావు. మెయిన్ హాల్ గురించి మెయిన్ హాల్ ఎందుకు అవుతుంది? ఇది మెయిన్ హాల్ ఎందుకు అవుతుంది? అదే ఎక్స్పీరియన్స్ హాలే, కానీ మేము మాట్లాడేది మెయిన్ హాల్ గురించి కాదా? కాదు, దీని గురించి మాట్లాడదు. ఇక్కడ ఒక పొడుగుట అమ్మాయి వస్తుంది. ఇక్కడ మిడిల్ లో ఒక అమ్మాయి వస్తుంది. అవును. చుట్టుముట్టు ఓకే, పూలు ఉన్నాయి కదా. ఈ నెత్తి మీద పూలు ఉండడం బెటరా, లేకపోతే అక్కడ ఆప్టికల్ ఫైబర్ పెడదామని అడుగుతున్నా. కింద ఉన్న ओके, ये देखो उसके अंदर बराबर. ఓకే డన్. बराबर. अभी ये ऊपर पे कुछ शैनलियर दिखता, तुमको दिखता है क्या? लेफ्ट साइड राइट साइड आगे राइट साइड में देखो. पॉइंटर तो लगाओ ना शेखर, तुमको पैसा सर, तो क्या? हाँ, नोट्स वो రాసుకుంటూ शैनलियर को भी डिमर पे ला के हल्का सा कर सकते हैं. बराबर. बराबर. ठीक है, ये पूरा नोट्स में दिखना चाहिए. ये ऑप्टिकल फाइबर लगाएंगे, ये शैनलियर को ऑन करके डिम पे लगाएंगे, ऐसा बोलने का. ఓకే. बराबर. बराबर. आगे बढ़ो. ये पूरा वॉल को ब्लैक मास्किंग होगा. ఓకే. Little go back. Little go back. No problem. Now see. Now we have to tell them to paint black color. Which area you know?
ఫస్ట్ ఎక్స్ప్లెయిన్. Akhil, you have to do this shot, screenshots, huh? ఈ ఏరియానే కదా? Now see the wall, yeah, that wall, the right side wall, Yeah, that. No, right side. One second. Play. Oh, Uh, ఈ wall కి okay, really, only opposite లో. we have to upload this into YouTube video because it is killing a lot of timers. Got it? Put the link there. Now because check is playing with it. Well, Devi is sleeping. What do you want to eat food? Tell me, I'll order. Pappu is there, Annam is there. Huh? Okay, no problem. Let's go. Now pause. నెక్స్ట్ వీడియో ఈ వీడియో. Pause. ఓకే. Akhil, you have to take all the screenshots and write down the notes, okay? You are making a separate PPT. Do you understand? ఓకే. Okay. I will give you a YouTube link. Now, we got inside. Now go to the tunnel. టనల్. No. నెక్స్ట్ వీడియో. ఓకే. No. Pause. Boss. Huh? Tunnel is not here. Na? Tunnel we have to Can we see see? in the layout or the design. ఓకే. Yeah. Now, WhatsApp. No. WhatsApp open karo. We'll go the guys. क्या तक डायरेक्ट कैसे लगाया? मैं क्या बोल रहा हूँ शेखर, I want complete presentation of these images in the layout. ఓకే డన్. You know na? You click it, you see the visual. You click it, you see the visual like that. ఓకే. Can you do it for me? Akhil, can you do it for me? Yes. Srinivas has not come till now. He didn't come. Srinivas is coming to Bangalore or what, to drop my wife. కాల్ చేసి నాకు ఒక్క నిమిషమా? Akhil, you can call from your phone, right? You are talking in my phone. Okay, so go to the layout. I want one guy to take the responsibility. Akhil, you only take the responsibility. Wherever I click it, na, I need to see the detail of the fabrication. In the layout, not here. Pause. I want to go to the layout. లేఅవుట్. ఓకే. I want to go to the layout. లేఅవుట్. Okay. Now I need all the red dots. Wherever I click the red dot, I should see the render images so that I can have a run through. Do you got it what I'm saying? Because there is a lot of changes happening. So we can update the red dots of the images. Do you understand? Yeah, that's true. Hello, my testing. Yes, I Swati. understood. ఓకే సార్. సార్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఈ లొకేషన్ లో కర్సర్ పెట్టే కన్నా ఇప్పుడు అక్కడ ఉంది, అక్కడ ఎట్లున్నది అని అనగానే ఆ ఒక రెడ్ డాట్ పెడుతున్నారు రాజశేఖర్. అది మొత్తంగా దాని రెండర్ కావాలా? దీని ఇమేజ్ రావాలి రెండర్. ఆల్రెడీ మరి ఎన్నోసార్లు స్వాతి. Ready. చేసాం. ఓకే డన్. Swati, you are doing it already. You did it right. ఎస్ సార్. Right, Swati? అది మెయిన్ లేఅవుట్ పైన లేదు సార్, లోపల ఉన్నాయి అన్ని కలిసి. నేను చూపిస్తాను. అడుగు. Swati, you did it? ఎస్ సార్. స్లైడ్ నెంబర్. Ashok, Swati, send the link to Shekhar. ఓకే సార్. Srinivas, Ajesh in the meet. This one. Swati, send the link. ఆగండి సార్, అవుతాం సార్. Right. Get up. నాకు కాదు, ఏ డాట్ లైన్ వాట్సాప్ లేదు. Only come here. Papisha, Swati. అరే ఉరకకండి, ఆగండి.
పంపిస్తున్నా 6,000 ఉంది. మోతిలాల్ వచ్చాడా? శేఖర్ రాలేదు సార్ ఇంకా. మోతిలాల్ ఉందట. వస్తాను. ఏంటో సిను? ఇక్కడ ఉన్నావు తొందరగా సార్ అది ఒరిజినల్ ఫైల్ లోనే ఉంది. సార్ కాదు క్యాన్వర్ లింక్ లేదా? శేఖర్ గారు పెట్టాను చూడండి. ఆయన చూస్తున్నాడు రాదు ఇంకా. కాదు ఎవరు పెట్టాను? మేడం ఎక్కిందంట కదా శేఖర్ నీ వాట్సాప్ ఉంది ఎక్కడ? సార్ ఒక్క నిమిషం, నా వాట్సాప్ లేదు, సీన్యూస్ ఉంది, ఏ డాట్ గ్రూప్ లో ఏమనండి. అదే ఆమె నీకు పెట్టింది కదరా, నీ నుంచి పెట్టుకోవచ్చు కదా ఏడా గ్రూప్ లో. ఎందుకు పిల్లలు నేను డిస్టర్బ్ చూడలేదు చేస్తున్నావు? సార్ ఇప్పుడే చూస్తా, పంపిస్తున్నా అండి. అసలు ఎప్పుడు తెలుసా, మీరు ఎప్పుడైనా రాకెట్ లాంచింగ్ వీడియో చూసిరా? మీరు రాకెట్ లాంచ్ చేసేటప్పుడు లోపల అందరు క్యాబిన్ లో కూర్చుంటారు. ఆ? ఇదిగో ఈ వీడియో ఫోటో ఇవ్వండి. శేఖర్ ఓపెన్ చేయరా? శేఖర్ ఓపెన్ చేయి. నాకు పంపిలే. బ్యాక్గ్రౌండ్ వస్తుందిగా, పేలోడ్ లిఫ్టింగ్ అని ఉంటుందిగా, అట్లా. ఇది రాకెట్ లాంచ్ చేస్తాడు అందరూ. చంద్రయాన్ 3 టేక్ ఆఫ్. ఇలాగే మెయిన్ లేఅవుట్ పని పెట్టమంటుంది సార్. అయితే స్వాతి, నువ్వు చేసేది బంగారం లాంటి పనే, కాకపోతే నాకు లేఅవుట్ లో కావాలి. మెయిన్ దాంట్లో లేఅవుట్ లో పెట్టాను. పేజ్ నెంబర్ 66 లో ఉంటది చూడండి. 66 నువ్వు పంపించిన లింక్ పేజ్ నెంబర్ 66 ఏ డాట్ ఒరిజినల్ అది రాదు. పేజ్ నెంబర్ 66 మదర్ పీపీటీలో. మొదటి PPT పేజ్ నెంబర్ 66. చెప్పారు చేశాను. ఇదేనా అదే సార్ ఇలా అదే అడగట్లేదు. సార్ ఇలా అడుగుతుంటే బుక్ లేఅవుట్ కంప్లీట్ లేఅవుట్ పైన ఈడ రెడ్ డాట్ ఉండాలి, ఈడ రెడ్ డాట్ ఉండాలి, ఈడ రెడ్ డాట్. అది పెట్టిన పేజ్ నెంబర్ అది అదంతగా పేజ్ నెంబర్ ఏంటది అదే లేఅవుట్ చూపిస్తారు. ఒక కలరింగ్ చేయకుండా నెంబర్ 4 మీద క్లిక్ చేస్తే అక్కడ పోతుంది అనమాట. అక్కడ నుంచి అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఫస్ట్ అర్థం పెట్టాను. మొత్తం చేసావా? అట్లా ఎక్కడ ఉంది? మొత్తం వేరే అట్లా లేదు సార్. ఫస్ట్ పేజ్ నెంబర్ 29. ఇప్పుడు ఈ నెంబర్ క్లిక్ చేస్తే ఆడికి వెళ్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆడ రెడ్ క్లాట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయరా? అదేనా రావట్లేదు. పెట్టా ప్రెజెంటేషన్ వల్ల అరే అంత కష్టపడి నేనేం తీయలేదు. పోయినట్టుంది. కాదు మీ దగ్గర బ్యాకప్ ఉందా? మళ్ళీ పెడతాను. కాదు మీ దగ్గర బ్యాకప్ ఉందా అన్న? లేదు సార్, మీరు ఆ రోజు అంటే పేజెస్ స్టార్ట్ చేస్తారు కదా, పోయినట్టుంది. ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది? ఎట్లా ఒక నిమిషం నేను చూపిస్తాను ఎట్లా పోతుంది. అవును, లెక్క ప్రకారంగా పోకూడదు. నేను ఎక్కడ తీసుకెళ్ళినా ఉండాలి అది. అవును, లెక్క ప్రకారంగా పోతుంది. పేలోడ్ టేక్ ఆఫ్. ఎక్స్పీరియన్స్ ఏంటండి? एक्सपीरियंस हॉल में लगाया था ना थोड़ा, కాదు కాదు కాదు. हाँ लगाया था। वो किधर गया स्लाइड्स में? ఇప్పుడు క్లిక్ చేయండి శేఖర్ గారు, పేజ్ నెంబర్ 4. ఒక్క నిమిషం, ఇది ఉన్నందుకు కల్లా రావట్లేదు. ప్రెజెంటేషన్ పెట్టుకోవచ్చు. ప్రెజెంటేషన్ పెట్టు. ఓకే సార్, ప్రెజెంటేషన్ పెట్టా.
ఇది నెంబర్ అవును. పైన ఇచ్చిన అందుకే రావట్లేదు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. నేను చూపియాలా నాకు చూపియాలా బ్యాక్వర్డ్ మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దీంతో అది ఏం చేయాలి? హలో చూడండి ఈ బ్లాక్ అరే అరే మూడు అంటుంది. చూపిస్తా ప్రెజెంటేషన్ పెట్టు శేఖర్. ప్రజెంటేషన్ లోనే ఉంది. వేరే వేరే కెమెరా దాంట్లోకి వెళ్ళగానే ఇగో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ క్లిక్ చేయగానే మన ఛానల్ ఫైల్ ఇంకో క్యాన్వా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇంకో క్యాన్వా వాడు ఫైల్ తట్టుకోలేకపోతున్నాడు స్వాతి, వాడు నువ్వు చేసిన పని. అందుకే అయ్యో మొత్తం చేంజ్ చేస్తున్నాడు. సార్ నేనే చేంజ్ చేయలే. నాకేం అవసరం లేదు చేంజ్ చేస్తే నాకేం రా. అది కొత్త క్యాన్వా ఓపెన్ కాగానే లింక్ ఉందా లేదా చూస్తున్నా. ఇక వచ్చిన పానమే లేదు కదా శేఖర్ కి చేతిలో. క్లిక్ చేసిన రావట్లేదు, ధైర్యం రావట్లేదు. మళ్ళీ మెయిన్ మెనూకి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇది క్లిక్ చేసి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మెజర్మెంట్ పెట్టలేదు नो प्रॉब्लम. ఇప్పుడు ఇది ఇదైతే ఉంది కదా, जाहिर ये देखो तुमको कि मेरे को चाहिए ये टूर के लिए, दिस इज कॉल्ड टूर. हेलो हाँ सर सर, ये पूरा टूर है और ये टूर में क्या करना है, नया नया चेंजेस आएगा. ये कवर निकल दिया, नया कवर आया तो डालने का तुमको, ये निकल दिया आया. सो आई वांट टू हैव ए कंप्लीट टूर. ओके सर. ओके, नाउ गो बैक टू द लेआउट. Now here is the chandelier here. The chandelier is not there here. No, zoom in. ये chandelier किधर है? उसका placement किधर है? In the layout इसको बैक लाइटिंग बरियल लाइट से करेंगे बोल के बोल रहे थे ना सर. मैं बोला थी, वही तो उसी लिए पूछो chandelier का placement किधर है इधर? इसमें हो जाता बोल के बोला ना एम्बियंस तो शादी तुम ही लगाते. तो इसके अंदर तुम लिखो कि बरियल लाइट्स आएगा, फूल को चमकाएगा और वो लाइट्स के ऊपर स्लूट चाहिए. मतलब प्लेटफॉर्म जो रहेगा ना, राइट आउट प्लीज. द लाइट should come inside the platform so that the light nobody cannot see. अभी समझ में आया तुमको? समझ, फॉर एग्जाम्पल अभी फॉल्स सीलिंग में तुम लाइट लगाया, बराबर? फॉल्स सीलिंग पता है तुमको? फॉल्स सीलिंग, हाँ सर. एक इमेज लगाओ शेखर, फॉल्स सीलिंग का इमेज लगाओ. गूगल पे जाओ, फॉल्स सीलिंग लाइट्स. ఫాల్స్ సీలింగ్ అది ఓకే నాకు. ఫాల్స్ అంటే అబద్ధపు సీలింగ్, దాన్ని లైట్లు. ఏదో ఒకటి పెట్టండి, ఏదో ఒకటి పెడతామంటే ఏ రైతు కొట్టుకుంటే ఏముంది బొమ్మలోది. ప్రెజెంటేషన్ అరే సార్ ఫోటోని ప్రెజెంటేషన్ రాదు సార్. ఇప్పుడు ఈ ఫాల్స్ సీలింగ్ ఎట్లయితే ఉందో, హలో పిల్లలు అందరు వినండి, ఈ ఫాల్స్ సీలింగ్ లో నాకు లైట్ కనబడుతుందా? ఇప్పుడు జూమ్ చేయరా? वो फ्लोर में भी अपने को ऐसा लेवल में आ जाना. అదే అందరు అందరు పొద్దున లెన్స్ కార్డ్ పంపించే స్వాతిని. అయితే జూమ్ చేయరా చెప్తాను. ఏం రావే నువ్వు? జూమింగ్ రాదు సార్ ఇది. అంతవరకు చేస్తే చాలు రవి, నువ్వు గంజూడరా నువ్వు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లైట్ పీకేస్తే వెళ్ళి, ఇప్పుడు ఇది స్లాబా పైన ఉన్నది? అవును फॉल सीलिंग స్వాతి స్లాబ్ అది. स्लैब में नहीं आता ना, फॉल सीलिंग में आता ना. సో స్లాబ్ ఎక్కడుంది స్వాతి? స్లాబ్ ఎక్కడుంది? స్లాబ్ కి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది? 1 feet. 1 फीट रहता है अप्रॉक्स. अगर मैं सोचो इसको फॉल सीलिंग को होल बनाया और 1 फीट के अंदर लाइट लगाया और वो ऐसा लगाया वो होल से ऐसा आर पार जा रहा. ओके ओके
तो लाइट नहीं दिखेगा, लेकिन किधर जाएगा ये? దాని మీద పడుతుంది. नीचे जाएगा। पूरा Protection. हाँ, अब इसी ये स्लैब है ना, अब इसी को तुम जमीन हाँ। समझो, जमीन। हाँ Okay. ये फोटो निकालो इसको, शेखर, स्क्रीनशॉट। इसके बाजू लगाओ। अरे ये पूरा नीचे का पूरा क्रॉप करो, नीचे का पूरा क्रॉप करो, करो करो करो। अब इसको उल्टा करो, ये फोटो उल्टा करो, उल्टा, अरे नहीं तो उल्टा करो, उल्टा करो जी। अभी ये अपना प्लेटफॉर्म है, ये राइट, समझ गए? समझ गए। तो ये प्लेटफॉर्म को क्या किया मैंने, पतला सा होल किया। अरे ये को क्या कर रहा जी, ये पागल हो गया ये शेखर। అరే अरे సార్ सीधा करो उसको। అరే మళ్ళీ ఛానల్లో పెట్టాను. हाँ, ये कहानी का मतलब है ये। तो क्या किया, नीचे प्लेटफॉर्म है, प्लेटफॉर्म को होल मारा, जूम इन करो जी इसको। हाँ, अभी प्लेटफॉर्म को होल मारा और उसके अंदर होल के अंदर किसी का सैंडल घुस गया तो क्या करेंगे सैफुद्दीन? तो क्या करेंगे, उसको उसके ऊपर ग्लास लगाएंगे, बराबर? राइट सर। तो ग्लास के नीचे से कितने कितने नीचे से लाइट आ रहा, 1 फीट से आ रहा, तो लाइट किसी की आंखों पे आएगा? ये आएगा। अगर वो आदमी तो छिल के खड़े हो जाएगा, उसके मुंह पे आएगा। हाँ समझ गए? समझ गए। अभी मैं बोलूंगा कि उधर एक छोटा सा फूल का गमला लगा दो, कोई आएगा नहीं। हाँ सही बात है। समझ गए? तो जो राउंड समझ गए। स्ट्रक्चर है उसके अंदर से ऐसा ऐसा लगाने का। तो आइसक्रीम का कोन खाते, आइसक्रीम का कोन, शेखर आइसक्रीम का कोन दिखाओ गूगल में। आइसक्रीम का कोन चाहिए मेरे को, कोन कोन। हाँ, वो पहला वाला शॉट लो, कॉपी करो उसको। और वो कोन को उसके ऊपर लगाओ, बैकग्राउंड क्लियर करो, पेलो टेक ऑफ। क्या कर रहे हैं जी ये? बीच में लगाओ, बीच में लगाओ उसको, बड़ा करो जी। जो अरे अरे तीनों लाइट के बीच में लगाओ, ఓకే बड़ा करो। हाँ, बीच में लगाओ, नहीं और राइट पे जाओ, राइट पे जाओ, राइट पे जाओ। हाँ, अभी सेकेंड बूस्टर सक्सेसफुल, जूम इन करो। अभी ये तुम्हारा फूल का गमला आ रहा है, बराबर? ये तुम्हारा फूल है। ఓకే अब ऊपर लो उसको, फूल को ऊपर लो, जाओ ऊपर जाओ। हाँ, अभी उसके नीचे से ये लाइट लगा रहे, पर ఓకే किधर लगा रहे? नहीं रे, उसको ये डब्बा निकाल देना भाई, बाहर कहीं तो भी क्लिक करो ना यार, शायद तुम भी ना क्लिक। हाँ, जूम इन करो। अभी ये तुम्हारा फूल का गमला ऐसा आने वाला है, तो नीचे लाइट लगाओ, नीचे लाइट लगाओ। नीचे कितने लाइट लगाएगा? नीचे एक राउंड सर्किल चाहिए, नहीं चाहिए नीचे? चाहिए अरे नीचे, हाँ, अरे बाबा तेरा फूल छोड़ दो, फॉरगेट अबाउट द कोन। नीचे बॉटम जमीन पर, हाँ, उधर एक सर्किल लगाओ, उधर सर्किल। Yes, round circle. Right. You see, the rocket is launching. Don't disturb me. Now, अब ये प्रेजेंटेशन लो टेक ऑफ, अभी ये हो गया। तो ये राउंड सर्किल के बाजू में पूरा राउंड लाइट आएगा, बाजू बाजू राउंड 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 रहेगा, बराबर?
तो क्या होता है, ये पूरा फूल चमक जाएगा। ये पूरा प्रेजेंटेशन बनाना समझ गए तुमको? ఓకే यू गॉट इट शेखर? ఎస్ సార్ ఇట్లా ఓకే, ఫ్లవర్ booster detach. లైట్ పెట్టాలి. आगे बढ़ो। वाला है ऑटोमेटिक ఈ ఏరియాలో ఏం రావట్లేదు. लेआउट। अभी ये पूरा हेलो हेलो वो उधर यू कांट सी दैट द किचन यार, दिस इज अ टनल, हेलो द ఇది pathway is a kitchen. tunnel, ఇది you don't see anything, ఓకే డన్. the people will come inside, it's like a complete top to bottom ceiling, and the ceiling is a mirror, do you know that thing? The sky is a mirror, ఓకే డన్. okay, and they're planning to put the floor also mirror. Hello, ఓకే now you have to ask them what are the walls. The walls are the floor. No, why are you going, we are in a tunnel, Tunnel. stupid here. Oh god, zoom in. Now the bottom is a mirror, the ceiling is mirror, what about the walls? రైట్. Now see, you know what I teach my daughters about a thinking and a critical thinking. Do you know what it is, a critical thinking and thinking? Can anybody tell me what is a thinking and a critical thinking? Thinking about the Maybe get up. చెప్పు నువ్వేం చెప్తున్నావు అఖిల్. Only get up. సార్ అఖిలే చెప్తాడు అంటారు. Chapra. చెప్పండి. thinking is nothing but just thinking about anything like that. But critical thinking is about థింకింగ్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ గురించి థింక్ చేస్తున్నాం అంటే నార్మల్ గా ఏ బటన్ నొత్తాలి ఇది అది అని థింక్ చేస్తాం, ఏ బటన్ వస్తే ఏం ఫంక్షన్ అవుతుంది. క్రిటికల్ థింకింగ్ ఏంటంటే పర్టికులర్ నంబర్ ఏ ఛానల్ కి వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది, రిమోట్ దీనికి ఏ సోర్స్ కావాలి, బ్యాటరీ కావాలా, దీనికి ఏ చిప్ ఉంటుంది, ఏ వైరింగ్ ఫంక్షన్ ఉంటుంది, దీని లోపల ఏది ఎలా ఫంక్షన్ అవుతుంది, దట్ ఈస్ ఏ క్రిటికల్ థింకింగ్. Okay, very good. I understand. Now, మీకు అర్థమైంది స్వాతి చెప్పింది? అర్థమైంది. Only come here. Tell about critical thinking, what I told you. Tell in a simple language, not too much of a dialogue. అసలు పుస్తకాన్ని మొదటి అర్థం చెప్తాను. Tell me critical thinking. ఎక్కువ టైం లేదు నీకు. థింకింగ్ అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటిది? నార్మల్ ఆలోచించడము అంటే ఐస్ క్రీమ్ ఎట్లా చేయాలో అని థింకింగ్. కానీ క్రిటికల్ థింకింగ్ అంటే ఐస్ క్రీమ్ డీటెయిల్ గా వెళ్ళడము. ఫస్ట్ పాలు ఎట్లా తేవాలి, పాలు ఎట్లా తయారైతే అట్లా లోపల నేర్చుకుని ఐస్ క్రీమ్ చేయడం. అది జస్ట్ మేనేజ్మెంట్ లో. నార్మల్ థింకింగ్ అంటే ఒక లైట్ కొన్నాం అనుకో, లైట్ కొన్న పెట్టడం నార్మల్ థింకింగ్. పెట్టడానికి బాగుంటది కదా అనుకుంటాం. కానీ క్రిటికల్ థింకింగ్ అంటే కొన్నట్టు ఏం చేస్తాము, ఏం చేస్తాము, ఏం చేస్తాము అని డిజాస్టర్ కోసం రెడీ అవ్వాలి. సో క్రిటికల్ థింకింగ్ ఎందుకు చేయాలి అంటే అన్ని యాంగిల్స్ లో, ఒకవేళ లైట్ మెన్ గాడు మనం అనుకున్న ట్రై చేయకపోతే ఏంటి, మనం అడిగిన లైట్ డిజైన్ నచ్చకపోతే ఏంటిది, ఒకవేళ అక్కడ లైట్ పెట్టనీయకుండా ఏ డాక్టర్ అంటే ఏంటిది, సో మెనీ పారామీటర్స్ విచ్ ఈస్ ఎండ్లెస్. ఓకే, సో వీ కెన్ డ్రా లాట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ సో దట్ వీ కెన్ అచీవ్ వాట్ వీ కాన్. సో క్రిటికల్ థింకింగ్ లో ప్లాన్ ఏ ఉంటది, ప్లాన్ బి ఉంటది, ప్లాన్ సి ఉంటది, ప్లాన్ డి ఉంటది. అర్థమవుతుందా మీకు? ఓకే ఓకే ఓకే, ఇట్లా కాకపోతే ఏం చేద్దాము, ఇట్లా చేద్దాము, ఇట్లా కాకపోతే ఏం చేద్దాము, ఇట్లా చేద్దాము అంటే ఎవడు వచ్చి ఏ దరిద్రం తీసుకొచ్చి చూస్తున్నారో తెలియదు మనకు. అర్థం కదా? ఎవడొచ్చి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఎందుకైనా మంచి ఒక పని చేద్దాం, లైట్ మీద ఆ చెట్టు ఎక్కడేమో, చెట్టు ఎక్కిపోతే ఏం చేయాలి, టీటర్స్ పెట్టుకుందాం. టీటర్స్ పెట్టినాక గలీజ్ ఉంటుంది సిల్వర్, నల్ల పట్టేద్దాం. నల్ల పట్టేసి తిడతారు కదా, దాని మీద ఒక చిన్న స్ట్రిప్ లైట్ పెడతాం. స్ట్రిప్ లైట్ పెడితే అందరు తిడతారు కదా, సరే స్ట్రిప్ లైట్ పెట్టకుండా ప్రొఫైల్ లైట్ పెడతాం. ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్, రైట్? సో
యూ డోంట్ నో వాట్ ఆర్ ద ప్రాక్టికల్ పాసిబిలిటీస్. ఎంతో మంది మనకి కోఆపరేట్ చేస్తారు, లేదా ఎంతో మంది కోఆపరేట్ చేయరు. అలా ఉన్న సిచ్యువేషన్ లో మనం ఎలా చేయగలుగుతాం మన పని? అర్థమవుతుంది మీకు? అది మనం అందరం చేస్తే రాబోయే దరిద్రాన్ని, రాబోయే అదృష్టాన్ని, రాబోయే మంచితనాన్ని, రాబోయే చెడ్డతనాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ చేసేదే క్రిటికల్ థింకింగ్. ఓకే. అర్థమైందా శేఖర్? అర్థమైంది. స్వాతి, చాలా బాగా షకీల్ చాలా బాగా బాగా చెప్పా కదా? చాలా బాగా చెప్తారు మీరు, అందుకే ఉన్నారు మాకు. ఓకే. సో ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ అనేది మనకు చేసేటప్పుడు కానీ, ఈవెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ చేయాలి. ఓకేనా? నౌ మూవింగ్ ఇన్సైడ్ ద టనల్ లోపలికి వెళ్ళి కొద్దిగా టనల్ లోపలికి వెళ్తున్నప్పుడు జూమింగ్ చేయి. టనల్ అట్లా కాదు, టనల్ నుంచి లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుంది జాయద్? ఇక్కడ ఈ ఎంట్రీలో ఇట్లా రెండు ఉన్నాయా, మొత్తం రౌండ్ ఉందా? दो है सर, अलग राउंड वाला एक ही आर्च आ रहा है, लेकिन दो एंट्रेंस है। नहीं, दो एंट्रेंस नहीं, एक ही है वो पूरा। एंट्रेंस अभी जो अपडेटेड ले हुआ है ना, उसमें दो बता रहे। ठीक है, जो भी है। చెప్తారు కదా సార్. आर्च एक ही है, तीन आर्च नहीं है, एक ही आर्च है, लेकिन एंट्रेंस दो है। ठीक है, अब इसके अंदर क्या लाइट आ रहा, इसके अंदर क्या डिपार्टमेंट का लाइटिंग आ रहा, सेटेट क्या आ रहा है इसके अंदर, ये कौन बताएगा? ये कौन डिसाइड करेगा? वो स्ट्रक्चर क्या है, वो डब्बा क्या है, वो कौन पूछेगा सवाल? ये कौन डब्बा कौन कर रहा है? ओके, अभी स्वाति जूम आउट करो शेखर। Only get up, watch the presentation. Now, oh God, क्या कर रहा है? अभी और क्या बोलना था भूल गया यार, एक सेकंड, नया चीज है, आइडिया है। Very creative thought I got. I suddenly forgot. One second, let me complete. हाँ, इसके अंदर क्या करो कि समझो कि वासुदा का स्ट्रक्चर काम कर रहा है। कौन सा स्ट्रक्चर काम कर रहा है, उसको रेड कलर कर दो। ताजुदा कौन कर रहा है, उसको ब्लू कलर कर दो, ताकि ये लेआउट में अपन को समझ में आए कि कौन क्या कर रहा है। Don't you think it's a very great idea? Very good idea. Am I right or wrong? So it will make our job very simple. Shekhar, you are doing this job. Write it down on your book. अभी वो कौन वाला दिखाना था ना तुमने, मैं इतने लोगों को बताया, अभी सब लोगों को फिर मैं नहीं बताऊंगा ना, इतना टाइम लेके क्यों बता रहा हूं मैं? I will not again tell everybody. I want all these notes on the PPTs, not on the text. I always prefer visual narration. मुझे टेक्स्ट लंबा टेक्स्ट नहीं चाहिए, भाषण नहीं चाहिए, मुझे छोटा छोटा तस्वीर दिखाओ। समझ गया स्वाति? समझ गए। आपको हिंदी समझ में आता ना? आता सर। आगे बढ़ो। नाउ ये हो गया, अभी अंदर घुस जाओ, मेजराइन के अंदर घुस जाओ, मेजराइन पहला वाला मेजराइन। अभी घुसाओ, जूम इन करो जी, जूम इन करो जी। हेलो, हाँ, अभी ये जो गैप है ना, हेलो हाथ, हाँ वो गैप है ना, गैप बीच में, अब वो गैप कैसा रहता साथी? तुम क्या सोच रहे इसके ऊपर बोलो, तुम्हारा क्या ख्याल आता है इसके अंदर, वो कैसा रहता? समझा नहीं क्या बोल रहे हैं? कैसा आ रहा है तो पूछ लेना मेरे को। हाँ वो क्या है, वो सिटिंग प्लेसमेंट फायर माउंट क्या रहता है? అక్కడ సోఫా సిట్టింగ్ వస్తున్నాయి కదా ఆ ఏరియాలో అంటున్నాను। పైన సోఫా వస్తుంది। अभी क्या बोल रहे? వస్తున్నాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్। ओके शेखर, तुम कुछ बोल रहे? చైనా 41.9 इंचेस को जो जगह लिखा ना, उधर क्या है वो कौन से लेवल पे है वो? ग्राउंड लेवल। तो अभी ये मेजराइन के ऊपर आ जाओ, हाथ मेजराइन के ऊपर। अभी अरे यार इतना हिलाते हो तुम, रुको इस जगह। अब वहां से नीचे कूदेगा तो मर जाएगा आदमी।
నాకు ఓకే, ఫోటోలు ఓకే. ఉంటాయి కదా. हाँ बोन्स तो ब्रेक हो जाएगा। Slow. क्या बोलते बोन्स ब्रेक हो जाएगा। तो उधर पूरा खाली है, आओ ना। हाँ सर, समझ में आ रहा है, हॉलो है पूरा। पूरा हॉलो है ये तुम याद रखना। तो हॉलो है ना, तो तुम कोई 5 स्टार का होटल के अंदर घुस गया तो पूरा ऐसा दिख रहा है कि पूरा नीचे पूरा कहाँ है, 41.9 इंचेस में तुमको सोफा लगेगा, बैठने के लिए जगह रहेगा। तो वो पूरा जगह पे क्या कर रहे हैं, अभी तक अभिषेक अरोड़ा को पता नहीं है। तो वो क्या बोले, मेरे को सोफा लगाएगा, ठीक है। उधर उधर कुछ इस तरह से आना चाहिए, इतना बड़ा जगह है वो। हाँ सर, तो क्या आएगा उधर, ये कौन पूछेगा सवाल, ऊपर नहीं पूछना। అట్లా ठीक है। उधर सोफा आएगा तो मेरा टेबल लैंप आएगा, मेरा फ्लोर लैंप आएगा। अच्छा ये कर्सर किधर है, तुम्हारा कर्सर किधर भाग गया, थोड़ा राइट को लेके जाओ, थोड़ा राइट को लेके जाओ। हाँ ये दीवार क्या दीवार है शेखर, ये సార్ అది स्वाति क्या बोल रही है। वॉल क्लॉक बोल रही। अच्छा Wall clock अभी pines. पीछे आ जाओ तुम, शेखर हाथ तो लगाना यार, पीछे आओ ना जी। अरे पीछे को तो लेफ्ट क्यों जा रहे जी, वो दीवार को पकड़ के नीचे आओ ना जी, नीचे आओ जी। నీచే కిందికి हाँ बस थोड़ा ऊपर जाओ, रुको रुको। अरे यार तो shit, हाथ किधर है, नीचे आओ थोड़ा, तो आते रहो, मैं बोलूंगा कम डाउन कम डाउन ఇంత పక్కన कम डाउन। हाँ स्टॉप, आई మళ్ళా పోతున్నావు। ఇప్పుడు ये क्या है स्वाति, ये क्या है, वो बुकों का इस शेल्फ है। वाला नहीं ना। देखा, सभी लोगों को समझ में नहीं आ रहा, सब लोग बेवकूफ बन रहे। तो उधर तुमको डाट लगाने का, ये डाट लगाए तो तुमको क्या समझ में आता, अरे अरे हाँ इधर शेल्फ है ना, तो वैसे उधर किधर है, उधर जाओ, आगे जाओ, ऊपर जाओ। हाँ उधर पे क्या है, అక్కడ మంటలు లాంటిది ఏదైనా వస్తుంది కదా అట్లా, అదే उधर भी शेल्फ है, तुमको पता नहीं। తెలుసుకుంటూ వస్తుంది కదా సార్, అదే ఫైర్ దగ్గర పెడతాను కదా. क्या पैर का लगा रही, नहीं नहीं, मेज़नाइन में सिर्फ शेल्फ्स। हाँ అవే సెల్ఫ్ కింద దాని తర్వాత అక్కడ పక్కకి అదే మంటలతో వచ్చేది ఒక ఎలిమెంట్ వస్తుందని చెప్పాను కదా. చిన్న మంటలు ఉండవా సార్, పెట్టుకుంటారా? అక్కడ అంతా షెల్ఫ్ అదంతా, ఆ సెల్ఫ్ కొంచెం ముందు ఇట్లా మంటలు ఇట్లా సన్న లైన్ వస్తుంది, దాని మీద ఇట్లా మంటలు ఇట్లా మంటలు ఒరిజినల్ మంటలు లాగా చూపిస్తారు కదా. అలాంటి బొమ్మ ఉందా మన దగ్గర, రెఫరెన్స్ బొమ్మ ఉందా, ఆ, చూపిస్తాడు కదా తను. ఉందా అన్న? ఆ వీడియోలో ఉంది, చూపిస్తాను ఆగండి. ఆ స్క్రీన్ షాట్ పెట్టు మాకు, చూస్తావు కదా వీడియో కాల్ కదా, వాళ్ళు ఆ షూస్ అయిపోతే తీసేసి ఆవేసి బయటకు వచ్చి ఇట్లా పెట్టాలి, షూస్ ఇట్లా పెడితే మీద వెళ్ళిపోతాయి టెండర్ ఇట్లా ఉంది. తెలుసా। शेखर यू रीड फ्रॉम 81 स्लाइड। अभी देखो ये कितना अच्छा है जी, ये पूरा किताबें 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 है। हाँ मैं बोला ना जी, बोला ना कि हाय दीदी, जूम इन करो जी, వీడియో సార్, యూట్యూబ్ వీడియో. तो उसको स्क्रीनशॉट करके करो ना जी, क्या बात कर रही थी। सर एक काम करो शेखर, 83 स्लाइड ओपन करो, 81 स्लाइड ओपन करो, वहां से व्यू करो। You have to understand Hindi also, you have to understand, okay। అంటే మీరే మీద మనకి ఈవెంట్ మీటింగ్ చేయాలి, లేకపోతే నేను రిజిస్టర్ కాల్ నమ్మకమే కాలుతాను। 82 83 स्लाइड पे जाओ। నెక్స్ట్ స్లైడ్. हाँ अभी ये देखो, इधर सोफा लगाया उसने, हाँ सर, नहीं राइट साइड का लास्ट इमेज नीचे वाला, हाँ देखा देखा राइट से। जूम इन करो जी। हाँ अभी क्या हो रहा, ऐसा दिखेगा तुम्हारा मेज़नाइन। हाँ तो ये ऊपर पूरा घड़ी रहेगा, शेल्फ का दीवार रहेगा, बराबर। हाँ सर, बराबर. शेखर तुम देख रहे हो, ఎస్ సార్.
ये पूरा फोटो जो है तुम लगाएगा तो लेआउट को कनेक्टिंग डॉट लगाएगा तो तुमको समझ में आएगा। तो स्वाति ये तुम्हारा काम है, मेरे को Yes, sir. एकदम एक्सपीरियंस होना। अरे भाई ये क्या हो रहा है, ये क्या हो रहा है। अभी तो ये फायर कैंप की बात करो, उसको जूम इन करो, वही बोल रही स्वाति, उसको पकड़ो, जूम इन करो। ఇదే అది చెప్తున్నాను हाँ जूम आउट करो। अभी तुम देखो ये जो लेआउट है, ये लेआउट पुराना है, इसके अंदर गैप नहीं है। देखो ये पूरा स्लैब जो है उसको चिपक गया दीवार को बराबर। स्वाति ఎస్ సార్ अभी नया लेआउट में क्या है, वो फ्रॉम द न्यू लेआउट द वॉल इज नॉट अटैचिंग इट। शो द लेआउट। నేను అంత చూడలేదు అంత గమనించలేదు See, now this is not attaching, right? Understand what I'm saying? నో Now see, now 41.9 जो है ना, वो पूरा दीवार को वो पूरा फ्लोर अटैच था वो जो शॉर्ट में। अभी इधर अटैच नहीं है, इसे गैप। जो फोटो दिखाओ स्वाति को। पहले हॉलो नहीं था, अभी हॉलो है बोल रहे आप। हाँ अभी देखो ये कैसा है, सेंटर वाला फोटो कैसा है। नहीं वो नहीं नीचे वाला सेंटर। స్టాండ్ చూపిస్తున్నారు వాళ్ళు हाँ जूम इन करो। अगर यहाँ ये पर भी हॉलो ही बता रहा ना सर। ये कहा हॉलो, इधर बोलो। हॉलो ही है ना ये। अरे कहाँ हॉलो है बताओ तो बताइए। अरे कहाँ हॉलो है, अभी राइट साइड का पिक्चर में हॉलो है, राइट साइड देखो। सर आपको डेप्थ नहीं दिख रहा वो, अब बोलो वहाँ पर आपको पिलर्स दिख रहे हैं। कहाँ पे। लेफ्ट साइड से सेकंड वाला इमेज। नहीं दादा, अभी दिस इमेज एंड दिस इमेज कैन यू करेक्ट टू इन योर माइंड। where is the depth in the center image, I'm asking you. Go to the first image, left side करो, left side pan करो। Now see this image, there is a depth inside, right? यस So if this is correct, then center one is not correct. Yes. Correct or wrong? ఇలా If the left is correct, the center one is wrong. If the center one is correct, then the left is wrong. సైడ్ వాల్స్ చూపిస్తున్నారు ఇక్కడ, ఇదేమో ఎలా వస్తుందని ఓవర్ వ్యూ చూపిస్తున్నారు అని అక్కడ అనుకోవచ్చు కదా. See, end of the day, the round railing is on the right side only. Oh. You understand what I'm saying? अभी ये जो दीवार है उसके पीछे गैप चाहिए ना मेरे को, कहाँ है वो गैप, कैसा आ गया वो। लेफ्ट साइड का फोटो जो लेफ्ट साइड आगे देखो, जूम इन करो उसको, जूम इन। Now I can see, I can jump from there on the back side. Zoom in Shekhar. Yeah, I can jump from there. Now where is the jumping point here? किसमें सेकंड इमेज में बोल रहे आप। हाँ, ठीक है जूम इन करो सेकंड इमेज। where is the तो- jumping point? ये जो लड़का ठहरे हुआ है ऊपर शेखर, ऊपर वाले हाँ। ऊपर फ्लोर में, हाँ वहां से जंप करता ना। Correct. My mistake. So I am completely wrong. I was thinking this is on the top floor. Oh, I will go out. मेरा mistake है, my mistake. वही मैं कंफ्यूज हो रहा हूँ सर आपके साथ। I'm sorry for misguiding you and sorry for wasting your time. Because the moment I saw the image, I was thinking this is on the upper floor. So zoom in किया तो समझ में आ रहा वो. Okay. So this is clear. This is the old one only. Now, how many elements? Just go to zoom into the first image. ఫస్ట్ ఇమేజ్ Yeah, not that one, down. Now, how many elements are there? There is a clock, there is a bookshelf, and there is a right side thing.
Now we need to ask them the design of that structure, right? Right, sir. So now all the railing, we are putting a wall washer strip light, bottom. Yeah, that one. तो इसको प्रोफाइल लाइट लगाएंगे अभी या MR16 एक एक पिलर को लगाएंगे, दो चीज बात हुआ था। नहीं प्रोफाइल लाइट लगाएंगे, उससे भी ओके बोला उसने। हाँ, तो और एक एक पिलर को MR16 लगाएंगे क्या भी पूछा था। वो गंदा रहेगा, उसलिए मैंने बोला प्रोफाइल लाइट लगाओ। ओके सर, ठीक है। And all the steps will have the profile light, velvet light. हाँ सर, conceal lights. So when we are putting this skill, we have write out lot of detail. The books has to have, you get the drawing, okay, the drawing के अंदर कहाँ strip light लगाना, और right side में जो design दिखाया ना, right side there is a design, right side, yeah, you know what is the structure, what kind of light is coming there. So all lot of detail is there, right? Now this detail is the production value. Right sir. Got it? Now the chandeliers will be dropping very down. That's what he told me. The chandeliers will be dropping very down हाँ, to the eye level हाँ sir. from the bottom. Okay, all the chandeliers has to be dimmer. These are chandeliers, can we make it into hydraulic? I don't think that we can all do hydraulic because people's head will go past. Okay. Now next image. So you are understanding what I'm saying? See this. सर जो हैलो सेक्शन है वो हैलो सेक्शन में हाइड्रोलिक कर सकते हैं ना चैंडलियर्स। लेकिन वो क्या होता है, कर सकते हैं, लेकिन वो ठीक है, वो बाद में बात करते हैं। We can't waste our time. This ये इमेज मेरा दिमाग खराब कर दिया। मैंने सोचा ये ऊपर है, अच्छा हो गया इसलिए जूम किया, मैंने देखा है। सॉरी फॉर दैट। Zoom out. Now this structure, the ceiling का हाल है। चालेल. Wow. Okay, next. भाई हमारे पास है कितना? 10:45 को 10:50 కి ఎక్కినాను. ఇప్పుడు ఈ రెడ్ డాట్ పెట్టరు, मैं लगाया सर। क्लिक करो उसको, तो ये लगाया बराबर, ठीक है। सो दिस इज अ रियल लोकेशन, इमेज के अंदर लगाया उसने बराबर। तो व्हेन यू गो टू द लोकेशन, रियल लोकेशन जाए, you need to, there will lot of changes. So when I'm not there, you need to create a presentation so that without talking to you, I open the presentation and check it. बार बार तुमको फोन करके वो जूम इन करो, ये जूम इन करो, इसको फोटो निकाल के दो, ये सब नहीं कर, नाटक करने का जरूरत नहीं रहेगा। ठीक है सर। You understand guys? हाँ सर। बाकी ओके? अच्छा अच्छा बैटरी మాట్లాడే రాజు అయిపోయింది, తొందర ఇస్తారా? ఓకే, now moving on to next step. So this is what my worries. अभी क्या है, everybody should understand the detail, depth of these things. Now just zoom into the second image, Shekhar. Zoom into the second image on the top. Now there are levels of lines, vertical lines, right? Yes sir. Now can we use a strip light over there, or can we use a burial light over there? These are the discussions we have to do, right? Can you please zoom in? Now this, zoom into the bottom portion. Now these three arches is not coming. You know that Zahid, in the video call, in the Zoom call, even though there is no audio, he told us that this something is coming, right? It is coming in a uniform single curve structure. Am I right? Right sir. So Zahid, ऑलरेडी ये अपना जो 86 स्लाइड है ना, 84 स्लाइड पे भी लगे हुआ है। दिखाओ वो साइड, देखो दिखाओ। 84 स्लाइड इसके बाद वाला ही नेक्स्ट वन। हाँ, उसको जूम इन करो अभी। No, हाँ, so this is come. no. You are మన mistaken. entrance
No, you are mistaken, Zahid. That is something else. That is something else. Okay, Sure. go to the YouTube video of the Zoom call. I'll forward it and tell you. Even though there is no video, audio, you can feel it. Presentation mode, Shekhar, please. Yeah, forward. ये ऐसा आएगा पीछे जाओ अच्छा भूल गया तुम जायद सर मैं कंफ्यूज हो गया सर उसमें दिस इज अ सीलिंग ट्रीटमेंट हाँ ये मोल्डिंग सा है इसमें this is a sealing treatment of that so he said Ah. we'll put a strip line on the top left and right so Okay. in this Zoom call you can take a lot of screenshots and put the details. Akhil, you understand what I'm saying? There will be a lot of updates, lot of changes will be happening. So you have to update those everything. Hello. Hello. ఓకే Okay, moving on. Go to layout. अरे सैफुद्दीन अखिल फोन जे सीन गार्ड की सैफुद्दीन के फोन से फोन करो सीनो किधर है मर गया क्या देखो अभी जूम इन करो नाउ you can see the round structure 148 by round structure अब ये राउंड स्ट्रक्चर ऑलमोस्ट सिमिलर उधर भी वैसी है राइट साइड में जाओ एक्सपीरियंस होने रहा है बराबर शेखर एक लाइन लगाओ ना उसको पुट अ लाइन एंड टेक अ मेजरमेंट स्केल एंड टेक इट हियर just put a line from that round to this round అది దీంట్లో oh 1 సెకండ్ point is, since this has a lot of details and Abhishek Arora and his team are working since so many days, they might be knowing all the details. But within less time, top around team should know each and every detail. That is my concern. अभी मेरा टीम को मेरा जो फौज को my army doesn't know how to go inside and outside, they will definitely lose the game. yes sir Right? So my team should know each and every small detail. Take the same line and keep it there. So it is little bigger, right? right sir Now throw that line out. Now go back. What is this? Okay. Now go to the normal layout. Now make sure that we are giving a box truss. Oh, ये क्या है? ये बड़ा लाइन है ये. which अभी तुमने कहाँ से कहाँ लगा तुमने राउंड को? इधर It से cannot be kept. इधर तक एक्सपीरियंस all around So I need to know the measurement distance. How much is it? Shaker already this guy has taken. Akhil has taken. I think 60 feet है वो Zoom in करो please. 1 సెకండ్ 47 70 47 ఫీట్ మళ్ళీ 17 ఫీట్ యాడ్ అయింది कितना हुआ? 64 64 So after the 64, we are going to put a box truss. Zoom out, Shaker. Presentation mode. Now imagine just take a box and keep it from the Canva, any square box, and just put it for our understanding sake, Shaker. Take a box from Canva, elements, box, whatever it is. I just need a transparent box. I know you are going to make this as a transparent, and we can expand and decrease the box. So guys, be patient. He is an expert in the boxes, like that. Now make a box. It is a rectangle. Yes. No, that's fine. The color is fine for us. No problem, Shaker. Red will be confusing, Shaker. All the red lines are there will confuse.
Okay. Yesterday in the Goa event also you confused. Oh, Keep it blue. blue. Okay, done. Yellow, blue, green. Okay, green, Swati demand. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. Done. ఓకే, జూమ్ ఇన్. అయ్యో, ఇదే చూపించాలి. ఓకే, ఇది అక్కడ పెట్టాలి కదా, ఖాళీ ఖాళీ దాంట్లో పెట్టాలి కదా రే. ఇదే పెడతా పెడతావా? సార్. ఇప్పుడు జూమ్ అయితే చేయి, జూమ్ చేయి. ఇప్పుడు కొద్దిగా జూమ్ అవుట్ చేయి, కొద్దిగా చేయగా. ఇప్పుడు రా. అబ్బా. చేసిన. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకో, సెంటర్ పెట్టి రాదు దాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ బాక్స్ చేస్తే ఈ బాక్స్ నుంచి లెఫ్ట్ సైడ్ బార్ ఏరియాకి, రైట్ సైడ్ డైనింగ్ ఏరియాకి చాలా తక్కువ ఉందా జాగా? తక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని రెక్టాంగిల్ షేప్ చేద్దామా? ఇక్కడ పెట్టుకోవచ్చు. నీకు అర్థమైందా? అర్థమైంది. ट्रायंगल करे तो और अच्छा रहे। అది थोड़ा इसको अभी थोड़ा ऐसा, बस अभी ज्यादा हो गया क्या ये? ఇది మెజర్మెంట్ బట్టి చూడొచ్చు సార్. పెడతారా? ఎక్కువైపోయిందంటే కొంచెం తగ్గిస్తాం. చూపించి ఎంత కనబడుతుంది కదా, మాకు ఎంత కనబడతారా మీకు గుడ్డులము? ఏ ఫ్లేవర్ వద్దు, ఏ ఫ్లేవర్? F11 ఓకే, జూమ్ ఇన్, రైట్ సైడ్ మిడిల్ లో పెట్టినా. ప్రెజెంటేషన్ పెట్టినా కూడా వస్తుంది మనకు. ప్రెజెంటేషన్ పెట్టాను నువ్వు పెట్టలే. F11 వచ్చిన ప్రెజెంటేషన్ పెట్టమంటారా? పెట్టు. ప్రెజెంటేషన్. ఈ జూమ్ కాల్ కూడా హైడ్ చేసి. జూమ్ ఇన్ చేసిన. ఇప్పుడు అటు పెట్టు. ఇప్పుడు 8% గా ఉందా స్వాతి మనకు? ये अपना मेजर वाला ट्रस्ट चाहिए, समझ रहे आप लोग? नाउ गो टू द डाइनिंग बार एरिया. बार एरिया, 1 second. Zoom in. Bar area, zoom in. Now, how do we do disco light here? Is a challenging point, right? Okay. Yes, sir. So this was now what Abhishek Arora told me that the entire set should be zooming, disco. That the disco. स्टैटिक वाइज लाइट आना बोल के बोल रहा था। क्या बोल रहे? स्टैटिक लाइट्स होना बोल के बोल रहा था। नहीं, after the party starts, it should be disco everywhere. हाँ सर। So how do we achieve the disco effect? So we have to plan, right? Yes sir। अभी इसको थोड़ा zoom out करो. Zoom out. లైట్ లో మ్యూజిక్ వస్తే ఉంటాయి కదా సార్. మ్యూజిక్ తో పాటు లైట్లు సింక్రనైజ్ అయ్యి కొట్టుకునే చెప్తాను. అదే నేను ప్రశ్న. అప్పుడు కోల్కతాలో ఒకటి పెట్టారు కదా మీరు, కోల్కతాలో ఇంట్లో ఏం పెట్టాము? లైట్ తో పాటు మ్యూజిక్ వస్తుంది అనమాట. అది మనం కన్సోల్ తో చేసుకోవచ్చు, కానీ అనేది నాకు అర్థమైంది, నీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది, నో ప్రాబ్లం. अभी क्या करना है कि we have to understand, we can put one vertical rod on the mezzanine. Yes sir। Yeah, vertical truss bar Okay. on the mezzanine. Why you to put one single line shaker and show it us? 1 second. Single bar. Maybe you want to eat food, you want to have some food, you want me to get some biryani, some shawarma. What time right now? Oh, 11:30 only, darling. Whole day, night is us. If the Zoom meeting is not there, if you give your phone, you will wake up till morning 3 o'clock. Huh? Huh? Why don't you put the food to the daughters? There's chicken also, hello. ఏమైంది అడుగుతున్నా, సందేహం కాదా? అలా నేను అనపడ్డ పిల్లట
కాదురా వర్టికల్ అట్లా పెట్టావరా చక్కగా పెట్టి ఒక బార్ పెట్టరా అరే మధ్యలోకి వెళ్ళి అది పెట్టి చక్కగా తిప్పు చక్కరా రా ఆ, ఈ హ్యాంగింగ్ బార్ ఉంటుందిరా ఒక్క నిమిషం ఆగండి. అంతవరకు వస్తావా మరి దీనికి కూడా నేను కావాలి ఓన్లీ మెజైన్ అనుకున్నా డైనింగ్ ఏరియా ఎందుకు అనుకున్నా మెజర్మెంట్స్ అవుతా డైనింగ్ దాకా. ఆ? ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకున్న గంత దూరం ఉంటుంది, ఇక్కడి నుంచి పెట్టిన గంత దూరం ఉంటుంది కదా సార్ అప్పుడు. అదేరా 200 మొత్తం లెక్క ఎంత అది పొడుగు లెక్క ఎంత అఖిలు మొత్తం మాట్లాడాడు ఈ కలిసి పొలం మాట్లాడుతున్నాడు ఎంత? అక్కడ 203 ఎంత ఉంది. 200 కాదు ఇది కదా 275 ఉండే. జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఏది 63 ఆల్రెడీ లేవర్ చెప్పారు 63 కదా. feet 6 inches. నీకు అర్థం కావట్లే అఖిల్కి అర్థం కావట్లే స్వాతి నువ్వు కూడా ఈ సింగిల్ ఉన్నావు. నుంచి ఈ దాకా ఎంత ఉంది? ఈ ఏరియా నుంచి ఎదురా? ఈ ఏరియా వరకు ఎంత ఎదురా? ఉంది? ఎదురా మీరు అడిగింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే కదా. ఈ రూమ్ ఎంత ఉంది ఎక్కడి అని. వరకు ఎక్కడి దగ్గర వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి పై దాకా. సార్ దగ్గర దగ్గర అక్కడి నుంచి పై దాకా ఎంత ఎక్కువ అన్నా కనీసం పేపర్ జూమ్ అవుట్ కూడా చేయట్లేదు. అరే సార్ ఇవ్వండి. జూమ్ అవుట్ చక్కైందా నా స్క్రీన్ కింద మీరు కూడా చక్కైందా నేను జూమ్ అవుట్ జూమ్ అవుట్ చేసిన. అయితే నాకు పోయింది ఇక. మళ్ళా ఏమంటుంది ఇంటర్నెట్ ఏందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత? అక్కడ నుంచి కాదు ఒకసారి అక్కడ నుంచి ఇక్కడ 200+ ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకానా? 205. ఇప్పుడైంది పొడుగు ఎంత ఉందిరా భయ్ నెత్తు సావ కొడుతున్నా మీరు అప్పటి నుంచి తెలుసా తెలియదా అఖిల్ తెలుసా తెలియదా నీకు క్యాల్కులేట్ చేయాలి తెలియదు. నాకు చెప్తే అయిపోతే కదా ఎందుకు ఇంత ముసుగులు కూర్చున్నట అక్కడ జూమింగ్ చేసింది కదా అర్థం కాలేదు అడిగి. చూసా మనం మళ్ళీ మాట్లాడుతుంటాడు. ఓకే Okay, no problem. So my point is, this is a very trickier place that we have to talk to Abhishek Arora and put the truss lights, ఓకే. trusses. This truss plot, see, once we do the truss plotting, it will be very easy to do the lighting. ఓకే. Got it? అక్కడ నుంచి Hello? ఓకే సార్. Shekhar, can you show me the truss plotting of the A dot, what we did? సెకండ్. Shekhar, ఒక్క నిమిషం. స్వాతి పెట్టినట్టు నాకు పెట్టా స్వాతి ఇప్పుడు పెట్టా ఏంటి సైజు కావాలన్నారు కదా. నాకు పెట్టా ఇప్పుడు పెట్టాలి కదా చూసానా పెడుతున్నావు ఏ డాట్ పెడుతున్నావు ఎంత ఉంది? నేను చెప్పలే 300 అనేసి లైట్ తోటింది. డాట్స్. Shekhar, where is the truss plotting? Truss plotting. 1 second. This was our initial truss plotting.
This is not initially the final trust plotting actually. Okay. But that thing we didn't do, na, Shekhar, the red lines, left and right. Red lines The left and bottom. just in We case did it? No, na. red లేదు only the blue lines. All the blue lines, no, that also changed, Shekhar. That is not there on the dining table, on the artist, couple artists. 1 second. That is not there. 1 second. 1 second. Huh? So what is the point I'm trying to tell you is Swati, Shekhar, Akil, Zayed, is that you need to have in visualization mind how it is going to happen and what kind of light we are going to put. If you don't have a visualization, then it's very difficult to understand. You understand what I'm saying? Yes, sir. And I will not be there with you on the event time, like not event time, before time. So you should be able to explain me कि ये ऐसा आने वाला है. Okay, sir. You understand what I'm saying? So हाँ, sir. इसलिए अभी हमने क्या बोला कि आज की तारीख में on the date of February 1st, we thought these are the things coming and we have kept a visualization. Now अभी वो जो mezzanine के visual के ऊपर कितना लड़ाई किया, ऐसा है वैसा है. Then I only got confused, right? So हाँ, sir. this kind of confusion may happen in future also. So to cut Yes. down the confusion, we have to be clear on the computer board that this is going to come like this. And after you go to the location, there is going to be changes, undoubtedly. That change, हाँ, sir. I should understand very easily. Understood. If I don't understand the change easily, it will be very problematic for me. You understand? Yes, sir. Advaita Shekhar, you go? అర్థమైంది సార్. Okay, no problem. The layout, just go, whatever the layout is there, show it to me, na? The last one. Okay, no problem. We'll see this only. So I will design the light plotting, truss design within a day, by tomorrow morning. But I need to get all the details. Swati, I want you to put the red dots. If I click the red dot, I should see the design. This is your major task. You have to do it at any cost. Hello, Swati. Okay. Just if you click the red dot, I should see the image. All the renders. Do you understand? Understand. Then I will write down all the notes. No. I will write, not you. Okay, then. Okay, na? Now, Zayed, Okay. I think we have discussed a lot about the event. Outside facade के पर क्या lighting लगना है, and inside the lobby we have discussed. Inside the first old A-dot event, how much we are masking, कौन क्या आ रहा है, tunnel भी discuss हो गया, ये mezzanine भी discuss हो गया. We are left over the design of the dining and the bar. Okay. Now I don't want to get into detail of the dining and the bar. You show me the magic, the presentation, then I can visualize and start doing the light plotting. Do you understand, guys? సార్. Okay. Is everything clear? Yes, sir. Okay, na. Present, sir. ఓకే Okay, సార్. sir. Hey, Sinu, ఎస్ సార్. think you came by rocket? బస్సు లేట్ అంటే సార్. బస్సు లేట్ అయిందా? 5 గంటలకైందా బస్ ఎక్కింది? సార్ బస్సు 1 అవర్ లేటు. నేను 10:30కి 10:40కి ఎక్కించిన బస్సు. 10:40కి ఎక్కిస్తే ఎర్రగడ్డ నుంచి ఏమన్నా అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నా స్కూల్ వచ్చా? నాకు అర్థం కల్లా. ఆటోలు దొరకలే. చెప్తా సార్. ఎర్రగడ్డ నుంచి కల్పతరు వచ్చేసిన. కల్పతరు నుంచి కిలోమీటర్ల దూరం నడుచుకుంటా వెళ్ళిపోయావా? సార్ నేను ఈ రోజు 5 కిలోమీటర్లు నడిచిన నేను. ఎందుకు? Wow. ఆడుంది. కాళ్ళు వేసుకుంటా. సార్
ఎర్రగడ్డ నుంచి అదే గోకుల్ థియేటర్ నుంచి కల్పతరుకి వచ్చి అండ్ బ్యాగ్ తీసుకొని రోడ్ మీదకి వస్తే ఒక 20 minutes తర్వాత ఆటో వచ్చింది, ఎక్కి వచ్చిన. ట్రాఫిక్ ఎంత పడిందా? ఏమో సార్ నాకు ఇక తెలియదు ఇక. Okay. Now, I think you got an idea. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఫోన్ అక్కడ ఉండదు. ठीक है, चलो नाच करो. सर, साइकोदीन तुमको समझ में आया पूरा ये? हाँ सर. ओके. शेखर तुमको समझ में आया? यस सर. अब गीता के ऊपर हाथ रख के बोलो, सब कुछ सच सच बोलोगे, झूठ नहीं बोलोगे, सब कुछ समझ में आ गया. कुछ समझ में आ गया. सब कुछ बोलता अरे कितने पेपर लगाओ? कल एक पॉइंट देखा था मैं, हायर एलिवेटर्स को लाइटिंग को लेकर, तो अपन को मतलब लाइटिंग के लिए सही में हायर करना है या लोग से बात करना है? तो क्या होता है, एक और लाइटिंग जनरली वासुदा का टीम रहेगा और तेजी का टीम रहेगा, और आर्टिफिशियल लाइट के लिए अपने को आरसी को हायर करना पड़ेगा. क्या अपन बोलेंगे वासुदा आप ही आर्टिफिशियल लाइट लेके आओ, अभी वो लेवल ऑफ डिस्कशन कब रहेगा? फिर स्वास्थ्य पूरा डॉट लगाएगा और सब कुछ डिटेल रहेगा. उसके बाद कल अपन रात में बैठ के ऐसा ही जूम कॉल करेगा एंड वी गो ईच एंड एवरी पॉइंट डिटेल बाय डिटेल. ओके, I have told you the light sorting till the color. Am I right? You got a clear picture about the color? आगे समझ में आएगा. कलर तक आ गया और अंदर आने के बाद क्या हुआ, मैंने एक पूरा बड़ा सा रेक्टेंगल बॉक्सेस लगाया, बराबर यस सर. इसके ऊपर पूरा शार्पनेस मई वॉश एलईडी पर. बराबर. और शैडर आ गया, शैडर आ गया और उसका लैम्प शेड्स आ गया, बराबर. स्टेप पे गो लाइट आ गया. So most of the thing is done. On the liquid cable is the lamp shade, battery operated is there, floor IK lamps are there. Now I put the boxes also. Now my only worry is how to create a disco effect in the bar area and the dining area. Because on the stage area, I don't need to create anything. People who are doing the stage lighting, they will do that. Achha. Am I right? The stage lighting, we are not doing. Okay. Got it? So you asked me to question, तो स्टेज में अपन क्वेश्चंस क्या क्या करना है? आप क्वेश्चन कर रहे हो. तो फिर अपने को क्या लिखा है ना सर, स्टेज वाले को क्वेश्चन करने के लिए. अरे हाँ, एक बार को क्या क्वेश्चन करना है कि भाई तेरा बॉक्सेस आ रहा है, कांटेक्ट आ रहा है, कहाँ से लगा रहे हो? अभी उसका ट्रक और मेरा ट्रक के बीच में 4 फीट का गैप रहेगा, तो क्लाइंट बोल के पागल हो गए, तो 4 की दो ट्रक भी लगाए, एक ही ट्रक पे वापस देकर क्या बोलेगा ना? हाँ वो तो उसको मालूम करना चाहिए. बाकी तुम्हारा घर के बाजू वाला है, अब वो ने किया मैं तो बालकनी लगा रहा हूँ, अब तो बोला कि बालकनी लगा दी कि बाथरूम पे लगाए, इधर सी में बाथरूम नहीं दिया, कंपनी पूरे बालकनी बोलेगा. The state lighting है and our people should know what is the plan of action. इसके हिसाब से वो प्लान करेंगे ना. अभी जो सिटी एरिया है ना, ग्राउंड एरिया में विजिट करो उसको. One second. Bar. Okay, done. अरे भगवान, सेंटर वाला रे, बाहर नहीं Sir. बाबा. तो करो. Okay. हाँ, अरे वो राइट राउंड इधर, राइट राउंड इधर. करो. Zoom in. हाँ, अभी क्या है, इधर डाइनिंग टेबल से, सॉरी ये सोफा है, फिर आपका आइडिया लाइट आएगा, बराबर. फिर इधर पावर पॉइंट चाहिए, बराबर. Yes. बराबर. ये तो पावर पॉइंट तो भाई पेपर में पूरा पावर पॉइंट आएगा. शेखर तुमने आज कोई लाइटिंग का क्या बोलते हैं उसको, टेबल लैंप का आइडिया लैंप का प्लॉटिंग किया तुमने? किया तुमने? A dot. లైట్ ప్లాటింగ్ కాలేదు ఇంకా, లైట్స్ కొన్ని పెట్టా. कौन से लाइट लगाए तुमने? ఐకియా లైట్స్,
సెకండ్. कौन है वो बोलो बोलो कौन है वो एलिजा अरे वही फाइल में रहना चाहिए दूसरा में అరే ఈ ఫైల్ అనే ఉంది సార్, ఆగండి సార్, మీరు తొందర పడద్దు. हाँ use buttons. भाई लेआउट में टॉपिक किधर है లేఅవుట్ లో ఇంకా చేయలేదు, చెయ్యాలి. कब करेगा भाई అంటే వాళ్ళు ఏమన్నా సపరేట్ ఉన్నాయా ల్యాండ్స్ అని డౌట్ వచ్చి ఫస్ట్ చేస్తాం. సోఫా లాంచ్ కాడ ప్రతి దగ్గర ఫ్లోర్ ల్యాంప్స్, ఈ చిన్న చిన్న వాటి మీద టేబుల్ బ్యాటరీ ఆపరేటెడ్, దీని మీద టేబుల్ ల్యాంప్స్. बराबर ये तो लगा लो दिमाग लगा के और एक चीज अपना जो सॉकेट है वो आप सिंगल पिन वाला लेंगे या 3 पिन वाला, मतलब 3 सॉकेट्स वाला लेंगे? हमेशा याद रखो 15 एम्प का होना चाहिए हाँ। ऑन ऑफ हाँ वो तो पता है सर, मैं क्या बोल रहा हूँ अपने पास सिंगल सॉकेट आता और ट्रिपल सॉकेट आता. 15 एम्प्स का मतलब है ट्रिपल राइट, जब Okay. 15 एम्प्स आया उसका मतलब है ट्रिपल समझ गया सर. ओके ओके चेक और पीछे देख रहे हो कोई ऐसा ओके देर और को था ये तो भी करेगा तो मतलब अभी ये चीज समझ में आ गई ना स्वाति योर जॉब इज टू शो मी द लोकेशन विथ द रेड डॉट्स बराबर ओके बराबर दैट इज योर जॉब अगर तू नहीं करेगा आज तो मैं कल से कुछ भी काम नहीं कर सकता పొద్దున్న ठीक है ठीक है अभी दाल से क्या करेगा बार एरिया एंड अपना डाइनिंग एरिया का लाइटिंग के बारे में आप विजुअलाइजेशन लोगों ने उसको लाइटिंग what I'm saying is now to do one thing Light and Swati work on the same layout on the red dots. Divide the job so that you can do it faster because it's already 11:45, right? I don't want you to die very fast and incomplete the job. So you do the light plotting, sorry, not the light plotting, the location red dots and divide the job so that everybody can do the job properly. Do you understand what I'm saying, guys? अभी मेजरमेंट में कितने बॉक्सेस लग रहे हैं तेरे को 1 2 3 4 5 6 7 8 सेक्शन लग रहे 9 सेक्शन लग रहे हैं बराबर शेखर हाथ लगाओ సార్. अच्छा कहाँ गए हो అరే చెప్పండి. 1 2 3 नहीं मेजरमेंट మెజరైన్. ఓకే, वो सीख में नहीं है तो फिर వాటర్ తాగేసి వచ్చా మీరు అప్పుడే. ओके फाइन मेजरमेंट के ऊपर फर्स्ट पे रहो मेजरमेंट ऊपर जाओ ఆ, ऊपर अरे ऊपर आओ ऊपर जाना रे ఓకే. हाँ 1 1 सेक्शन है 2 3 3 4 आएगा 4 ఖాళీ, 5 6 ये क्या लाइब्रेरी में 6 లైబ్రరీ పార్. 9 10 1 2 3 4 5 रखने वाला है तो 10 सेक्शन के बाद कितना टाइम टेबल आप लगा सकते हैं आप समझ रहे हो बात को 1 floor lamps, 1 table lamp, 2 table lamp. क्या क्या कर सकते हैं इसको मर्जी ये पूरा डिटेल चाहिए मेरे को so I would request Zaid and Swati to synchronize and visualize and first of all put the red dots with the connecting vector images. Am I right?
when you do that thing, when you do that thing, 90% of the job is done, then you can discuss more details. What, am I saying that? Am I saying that, right? Yes, sir, yes. Okay, so, student enter all, Yes. so tomorrow, if I see that the thoughts, I will start writing lot of notes and record and share it to you, each and every section. Okay, sir. अभी मेरे दिल की बात पूरे बोल दिया तुम पूरे थे बात ये काट काट का बॉक्स करके अगर तक बोल दिया बराबर हाँ, sir. अंदर एक बॉक्स बोल दिया अब वो बॉक्स के अंदर साउंड नहीं जाएगा अब साउंड नहीं जाएगा तो पूरा चमक जाएगा तीन बार चेक कर दिया रेजोनेंट का भी पूरा शायद से चमक गया ठीक है अभी बसा जो डिटेल है उसके लेफ्ट साइड का बार पे और राइट साइड डायनिंग एरिया में टेबल लैंप लाइट लैंप चमक गया बराबर और कुछ छोटा 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 डिटेल आ गए बराबर बराबर. any doubts on it? Okay, and I have the phone. Keep this room recording, you can video and put it in the video attachment. Am I right? Yes. Okay, fine, see you guys. You know, the power one particular room for there, so big call. Thank you. ओ स्टॉप कर दो यार.